హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మేడారంలో అడుగు పెట్టాలన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టితో ముగ్గురు మంత్రులు బతుకమ్మను అవమానపరిచారంటూ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సకాలంలో యూరియా అందక పంటలు ఎర్రబారాయని, పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు. వేలాది మంది నిన్న వేయి స్తంభాలని క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీక అయినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని, రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు.